వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటిల బదిలీలో వెబ్ ఆప్షన్ రచ్చరేపుతుంది. అనేక జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వెబ్ ఆప్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వెబ్ ఆప్షన్ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదని టీచర్లు అయితే తెలియజేస్తున్నారు. దీంతో డిఈఓ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు. మరి ముఖ్యంగా కాకినాడ, ఏలూరు డిఈఓ కార్యాలయాలతో పాటు అనేక చోట్ల టీచర్లు అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరి యొక్క డిమాండ్ ఒకటి, మాన్యువల్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని వారంతా కూడా కోరుతున్నారు. ఇదే సమయంలో మన్యం జిల్లా పర్యటనకి వెళ్ళారు నారా లోకేష్. విద్యాశాఖ మంత్రి అయిన ఉపాధ్యాయ సంఘాలు నేతలు వారిని కలిశారు. ఎస్జిటి పోస్టుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్గా జరిపించాలని ఉపాధ్యాయ సంఘాలు అభ్యర్థించారు. సో వారితో కూలంకషంగా మాట్లాడారు నారా లోకేష్. సో మన్యం జిల్లాలో జరిగినటువంటి ఈ పర్యటనలో పార్వతీపురంలో నారా లోకేష్ని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కలిశారు. వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చని ఇప్పుడు ఒక్కసారి విందాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చిన లక్ష్మణరావు గారే బిల్లు కూడా ఆమోదం తెలిపారు. అందరూ ఆమోదంతో మేము చేస్తాం. యూ కెన్ గివ్ దిస్ కమిషనర్ గారికి. ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం సార్. మీకు తెలుసు సీనియారిటీ లిస్ట్ లో ఎంత అవకతవకలు అవినీతి జరుగుతుంది. అది చేస్తాం కదా. ఆంధ్ర రాష్ట్ర అదే సార్, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదు టీచర్ సీనియారిటీ లిస్ట్ చేసినారు సార్. ఇది ప్లీజ్ ఆస్క్ దెమ్ టు మీ. నేను ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాను. నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను సార్. ఇది చట్టానికి విరుద్ధం. చట్టాన్ని సార్ నేనేమనుకోకపోతే లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది. నేనెంత అంటాను చట్టం. మనోళ్ళు అడిగిందంతా నేను చేసిన. మనోళ్ళు అడిగిన టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చిన లక్ష్మణరావు గారే బిల్లు కూడా ఆమోదం తెలిపారు. అందరూ ఆమోదంతో మేము చేస్తాం. యూ కెన్ గివ్ దిస్ కమిషనర్ గారికి. 500 చెప్పండి. ఒక్క నిమిషం. 500 ఆఫ్లైన్ చేయలేము. ఎందుకంటే టీచర్ ట్రాన్స్ఫర్ అయితే చట్టంలో ఉంది. దెన్ ఎంటైర్ ట్రాన్స్ఫర్ మనోళ్ళు అడిగిందంతా నేను చేసిన. మనోళ్ళు అడిగిన టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చిన లక్ష్మణరావు గారే బిల్లు కూడా ఆమోదం తెలిపారు. అందరూ ఆమోదంతో మేము చేస్తాం. యూ కెన్ గివ్ దిస్ కమిషనర్ గారికి. ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం సార్. మీకు తెలుసు సీనియారిటీ లిస్ట్ లో ఎంత అవకతవకలు అవినీతి జరుగుతుంది. అది చేస్తాం కదా. ఆంధ్ర రాష్ట్ర అదే సార్, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదు టీచర్ సీనియారిటీ లిస్ట్ చేసినారు సార్. ఇది ప్లీజ్ ఆస్క్ దెమ్ టు మీ. నేను ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాను. మన్యం పార్వతీపురం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్కి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థించారు. దానికి సంబంధించి లోకేష్ ఆయన చెప్పాల్సినటువంటి వెర్షన్ని ఆయన వినిపించారు. చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయలేమంటూ కూడా లోకేష్ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి మేలు కూడా చేశామని, ఉపాధ్యాయులకు అన్ని రకాలుగా మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా లోకేష్ తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇదే అంశానికి సంబంధించి అంటే మన్యం జిల్లా పర్యటన సందర్భంగా నారా లోకేష్ని కలిసినటువంటి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో MEO 1 స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ సామల సింహాచలం గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సింహాచలం గారు నమస్కారం అండి. నమస్తే సార్. సింహాచలం గారు చెప్పండి, ఈరోజు లోకేష్ గారు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కూడా కలిశారు. సో అక్కడ ఏం జరిగింది, మీరేం కోరుకుంటున్నారు? సార్, ముఖ్యంగా శ్రీ గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మా పార్వతీపురం మన్యం జిల్లా రావడం చాలా సంతోషం సార్. ఆయన మరి షైనింగ్ స్టార్ అవార్డ్స్ కోసం మన పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు విచ్చేశారు ఈరోజు. ఈ సందర్భంగా మాకు చాలా ఆనందం కలిగింది సార్. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు మా రిప్రజెంటేషన్ ని స్వయంగా తీసుకొని ఆ సమస్యల పరిష్కారానికి గౌరవ విద్యాశాఖ కమిషనర్ గారికి కూడా చెప్తామని మాకు హామీ ఇచ్చారు సార్. ముఖ్యంగా మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ 1 అసోసియేషన్ తరఫున మా రిప్రజెంటేషన్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మాకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కావాలని మేము అడగడం జరిగింది సార్. ఇప్పటి వరకు MEOలకి సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ లేదు సార్. అంటే మా శాలరీస్ మేము చేసుకోవడానికి అవకాశం లేదు. ఎంపీడీఓ గారి కంట్రోల్లో మా శాలరీస్ పెట్టారు సార్.
దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గెజిటెడ్ ఆఫీసర్ గా, ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మొత్తం ఒక 200 మంది టీచర్లకి మేము శాలరీస్ చేస్తుంటే మా శాలరీ మాత్రం మేము చేసుకునేదానికి అవకాశం లేదు. ఓకే. అదే విధంగా ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ లోను, గవర్నమెంట్ హై స్కూల్స్ లోను లిమిటెడ్ స్టాఫ్ 15-20 మందికి ఉండేటటువంటి హెచ్ఎం గారు ఆయన జీతాన్ని ఆయనే చేసుకుంటున్నారు సార్. కానీ వేరే మేము ఒక 200 మందికి డ్రాయింగ్ ఆఫీసర్ గా, గెజిటెడ్ ఎంఈఓ గా ఉంటుంటే మా శాలరీని మాత్రం మేము డ్రా చేయడానికి అవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ విషయాన్ని మేము ప్రముఖంగా మరి గౌరవ లోకేష్ గారికి మేము తెలియజేయడం జరిగింది సార్. ఓకే. అదే విధంగా మా ఎంఈఓలకు సంబంధించిన మరో ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంఈఓ వన్ల బదిలీలు జరగలేదు సార్. గత 8 ఏళ్లుగా ఎంఈఓ వన్ల బదిలీలు జరగలేదు 2017 నుండి కూడా. ఓకే. అందువల్ల ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్స్ 5 years తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మరి గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి బదిలీలు కూడా ఎంఈఓ వాళ్ళకి ఇవ్వాలని కోరడం జరిగింది సార్. ఓకే. దీంతో పాటు ఈ బదిలీలు, ఎస్జిటి బదిలీలకు సంబంధించి కూడా వెబ్ కౌన్సిలింగ్ మీద కూడా ఏదో ఇది అభ్యంతరాలు ఉన్నట్టుగా ఉన్నాయి కదా, దీనికి ఇది కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారండి, మంత్రి దృష్టికి? లేదు సార్, ఎందుకంటే మేము మా అసోసియేషన్ తరఫున మా ఎంఈఓ వన్లకు సంబంధించిన సమస్యలు మాత్రం మేము తీసుకెళ్ళాం సార్. ఓకే. తర్వాత మన సోదర ఉపాధ్యాయ సంఘాలు అక్కడికి రావడం జరిగింది. వారితో ప్రత్యేకంగా మంత్రి గారు మాట్లాడారు కాబట్టి మేము అంటే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటండి వాళ్ళది? సార్ అది మేము మేము మీడియా ముఖ్యంగా మేము దాన్ని చెప్పడానికి వీలు పడదు సార్. ఎందుకంటే మాకు మా సమస్యల మీద మాత్రమే రిప్రజెంట్ చేయగలము ఏదైనా. ఐ కెన్ అండర్స్టాండ్. ఇన్ జనరల్ గా మీరందరూ కూడా ఉపాధ్యాయ ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి, అందరూ ఉపాధ్యాయులే కాబట్టి జనరల్ గా అందరికి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా కామన్ గా ఉంటుంటాయి కదా. అవును సార్. అంటే వెబ్ కౌన్సిలింగ్ ని గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్. ఆ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో టైం సేవ్ అవుతుంది. అలాగే ఉపాధ్యాయులకి ఏదైనా సరే అరైజింగ్ వేకెన్సీ కూడా వస్తుంది. ఆప్షన్స్ కూడా టైం ఇచ్చారు. ఈ రోజు ఒక 500 వరకు మాత్రమే ఒక స్లాట్ ఇచ్చి అది అయిన తర్వాత ఆ ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే మరలా ఇంకొక స్లాట్ కి ఇవ్వడానికి కూడా గౌరవ కమిషనర్ గారు చాలా చక్కటైనటువంటి ఏర్పాటు చేశారు సార్ వెబ్ కౌన్సిలింగ్ ని. కాబట్టి ఆ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే బదిలీలు జరుగుతాయని ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు చెప్పినట్లుగా మాకున్నటువంటి సమాచారం సార్. అదే సింహాచలం గారు అంటే మీరు చెప్పినటువంటి, అంటే మీరేనే కాదు మీ సంఘంతో పాటు మిగతా వాళ్ళందరూ చేసినటువంటి విజ్ఞప్తులని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు లోకేష్? మరి గౌరవ విద్యాశాఖ మంత్రి వారు అయితే మాత్రం చాలా చక్కగా ఆ సమస్యలను విన్నారు సార్. విని దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం ఇష్యూస్ అక్కడ ఇచ్చామో దాని మీద తప్పనిసరిగా నేను దీన్ని మీరు అడిగినటువంటి సమస్యలు నేను తప్పనిసరిగా కన్సిడర్ చేసి అవి పరిష్కారానికి మాత్రం లోకేష్ గారు మాత్రం చాలా సానుకూలంగా స్పందించారు సార్. దానికి మేము మాత్రం మా సంఘం తరఫున, ఎంఈఓ అసోసియేషన్ తరఫున మంత్రి గారికి మాకు అంత అవకాశం ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓవరాల్ గా ఈ షైనింగ్ అవార్డ్స్ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఇది ఎలాంటి ఉపయోగకరం అంటే ఏం చెప్తారండి? ఇది ఇట్ ఈస్ ఎ వెరీ బెస్ట్ ప్రోగ్రామ్ సార్. ఎడ్యుకేషన్ లో ఇంత చక్కటి మంచి ప్రోగ్రామ్ షైనింగ్ స్టార్స్ అనే ఒక పేరుతో ఈ గవర్నమెంట్, ప్రైవేట్ మొత్తం అందరినీ కలిపేశారు. మొత్తం మీద విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని గుర్తించి అన్ని వర్గాల వారికి అక్కడ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరికీ కూడా కలిపి ఈ షైనింగ్ స్టార్ పేరుతో అవార్డులు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో ఒక మంచి ఉత్సాహం వస్తుంది సార్. అదే వాళ్ళకి 20,000 రూపీస్ కూడా ఇవ్వడం అనేది గవర్నమెంట్ తరఫున చాలా ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది సార్. అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుల ద్వారా డైరెక్ట్ గా కూడా వాళ్ళు ఈ అవార్డ్స్ అందుకోవడం, మెడల్, సర్టిఫికేట్, ఎప్రిసియేషన్ ఇదంతా కూడా మంచి విద్యార్థుల్లో ఒక మోటివేషన్ కి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అయితే మంచి ఇంటరాక్షన్ అయ్యారు సార్ విద్యార్థులతో. వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ తెలుసుకున్నారు, విద్యార్థుల్ని ఎంకరేజ్ చేశారు. గవర్నమెంట్ ఏదైతే చేయాలో స్టూడెంట్స్ నుండి కూడా ఆయన సలహాలు తీసుకొని తప్పనిసరిగా నేను అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి విద్యార్థులకు కూడా ఆయన చాలా చక్కగా అందరినీ కూడా ఒక జోవియల్ గా వాళ్ళందరినీ ఫ్రెండ్లీగా మంత్రి గారు విద్యార్థులతో ఇంటరాక్ట్ చాలా చక్కగా అయ్యారు సార్. ఇది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. మా అధికారులకు కూడా ఇది ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని భావిస్తున్నాం సార్.
థ్యాంక్ యూ సింహాచలం గారు, మీ యొక్క విలువైనటువంటి ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఎంఓఏ సంఘానికి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ శ్యామల సింహాచలం గారు చెప్పినటువంటి వ్యవహారం. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్స్ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ తీసుకొచ్చింది. ప్రతిభ కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ కూడా ఒక బహుమతులు ఇవ్వడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి కూడా అవార్డు రూపంలో రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్యటనలో భాగంగా లోకేష్ను ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. మరీ ముఖ్యంగా ఎస్జిటి పోస్టులకి సంబంధించినటువంటి బదిలీల వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్గా జరిపించాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులనైతే ఒక రకంగా ఆయన తోసిపుచ్చినట్టుగా కనిపించింది లోకేష్. చట్టం ఆల్రెడీ చేశాం, సో చట్టానికి విరుద్ధంగా చేయలేమంటూ కూడా లోకేష్ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయులకి అనేక రకాలమైనటువంటి మేలు చేస్తున్నామని, మరికొన్ని మేలు చేసేందుకు కూడా ఉపాధ్యాయులందరికీ కూడా మంచి బెనిఫిట్ కలిగించేలాగా కూటమి సర్కార్ రెడీగా ఉందని, రానున్న రోజుల్లో కూడా వీళ్ళకి మేలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. వెబ్ ఆప్షన్ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదంటూ కూడా వాళ్ళ టీచర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో డిఈఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరీ ముఖ్యంగా కాకినాడ, ఏలూరు కార్యాలయం వద్ద అయితే ధర్నా కొనసాగుతుంది. మాన్యువల్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మన్యం జిల్లా పర్యటనలో లోకేష్ని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కలిశారు. ఎస్జిటి పోస్టుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్గా జరిపించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇతరత్ర ఆ సమస్యను పక్కన పెడితే మిగతాదంతా కూడా ప్రభుత్వం అనుకున్నట్టుగా విద్యాశాఖ ఏదైతే ప్లాన్ చేసుకుందో దాని ప్రకారం షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమం మన్యం జిల్లా పార్వతీపురం వేదికగా చాలా బలంగా జరిపించింది సర్కార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో లోకేష్ కూడా వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.